ఒమిక్రాన్ RF5 అంటే ఏంటంటే, కరోనా వైరస్‌లోనే ఇది ఒక వేరియంట్. అంటే రూపాంతరం చెందింది. హలో అండి. ఇవాళ కరోనా వైరస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్‌లో మనం వింటున్నాం కదా! ఖమ్మం, వైజాగ్, గుంటూరు ఈ ప్లేసెస్‌లో కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అయింది అని. ఆల్రెడీ ఈ వేరియంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మన కంట్రీలో అయితే ఇది కొత్తగా వచ్చిందేమో గానీ ఆల్రెడీ ఒక 20 కంట్రీస్ వరకి ఆ కంట్రీస్‌లో అయితే ఇది ఆల్రెడీ వచ్చింది. అండ్ ఇదైతే అంత ప్రమాదకరం కాదు. దీనివల్ల ఎక్కువగా ప్రాణ నష్టం అనేది అంతగా ఏమీ జరగలేదు. సో, జరిగింది అన్న దానికి కూడా ఎవిడెన్సెస్ ఏమీ అంతగా లేవు. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ వ్యక్తి యొక్క నీటి తుపర్లు గాల్లో కలిసి అవి ఇతరులకి సోకే ప్రమాదం అనేది జరిగిద్ది. ఎక్కువగా గాలి ఆడిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా పక్కవారికి ఈజీగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు గనక ఉంటే గనక మాస్క్ ధరించడం మంచిది. ఇతరులకు దూరంగా ఉండండి. అలాగే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. వీటితో పాటు తరచూ చేతులు కడుక్కోవాలి. లక్షణాలు చూసుకుంటే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి ఇలా కొన్ని లక్షణాలు అనేది మనం తరచూ చూస్తున్నాము. అలాగే చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. మీరు శానిటైజర్తో కానీ లేకుంటే వాటితో కానీ సోప్ అండ్ వాటర్తో కానీ తప్పకుండా కడుక్కోండి. పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, హాస్పిటల్స్ వైపు వెళ్తున్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అయితే వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, జ్వరం విపరీతంగా ఉన్నా కూడా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం మర్చిపోవద్దు. సో, భయం అయితే లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి.